పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దస్తావేజ్ లేఖర్లు మరియు స్టాంప్ వెండర్లు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వారు వినూత్న నిరసన చేపట్టనున్నారు. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తాడేపల్లిగూడెం దస్తావేజు లేఖర్లు మరియు స్టాంప్ వెండర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు వారు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధానంగా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 396ను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవో వల్ల తమ ఉపాధి పూర్తిగా దెబ్బతింటుందని, అలాగే సాధారణ ప్రజలపై అదనపు భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు వారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా తాడేపల్లిగూడెంలో కూడా ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు సుమారు 12 రోజుల పాటు పూర్తి స్థాయిలో పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు సంఘం నేతలు అధికారికంగా ప్రకటించారు. ఈ కాలంలో ఎలాంటి దస్తావేజుల రచన కానీ స్టాంపుల విక్రయం కానీ జరగవని వారు స్పష్టం చేశారు. ఈ జీవో 396 అనేది మా కడుపు కొట్టే జీవో. దీనివల్ల పారదర్శకత పోవడమే కాకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు మేము 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కలం దించి వేసి నిరసన తెలుపుతాం, పెన్ డౌన్ చేస్తాం. ఈ 12 రోజులు రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు స్తంభించిపోతాయి. దీనివల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి వెంటనే జీవో 396ను రద్దు చేయాలి. వర్ధిల్లాలి 396 జీవోను 396 జీవోను దస్తావేజ్ లైసెన్సులు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ సంక్షేమ సంఘం ఆదేశాల ప్రకారం 396 జీవోను రద్దు చేయాలని, అట్లానే దస్తావేజుల వ్యవస్థను కాపాడాలని, అట్లానే దస్తావేజుల లైసెన్సులు పునరుద్ధరించాలని, దస్తావేజులు ఏదైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉందో అది ప్రైవేటీకరణ అంటే ఆర్కైవ్స్లో ఏవో పెట్టాలని చెప్పి నిర్ణయం చేశారో వాటిని రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈవేళ మనం 20వ తారీఖు నుంచి ఈ నెల 20 నుంచి ఇవాళ 25 అంటే 6వ రోజు ఈ కార్యక్రమం. దీన్ని 31/7/2026 తేదీ వరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని, పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంఘాలు నిర్ణయించాయి. కాబట్టి ఈ నిరసన కార్యక్రమం, పెన్ డౌన్ కార్యక్రమం 31/7/2026 వరకు కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మేము కోరేటువంటి ఏ కోరికలు ఉన్నాయో న్యాయబద్ధమైనవి, చట్టబద్ధమైనవి అని కూడా మేము తెలియజేస్తూ అవి నెరవేర్చాలని చెప్పిన ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అట్లానే అవి కనుక చేయకపోతే 31వ తారీఖుకి కాకపోతే సమ్మెని ఉధృతం చేయడానికి అప్పటికి సంఘం నిర్ణయించిన ప్రకారం ఉధృతం చేయడానికి నిర్ణయాలు తీసుకుంటాం. అప్పటికి తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. అట్లానే దస్తావేజుల వ్యవస్థ 1908లో చట్టపరంగా ఏర్పాటు కాబడిన వ్యవస్థ ఇది. ఇప్పటివరకు కూడా 2002లో ప్రభుత్వం రూల్ 200 అమెండ్ చేస్తూ డాక్యుమెంట్ రైట్ వ్యవస్థను రెన్యూ చేయాల్సిన పని లేదని తెలియజేసింది. ఎవరైనా దస్తావేజులు రాసుకోవచ్చు అనే నిర్ణయం చెప్పారు. అయినప్పటికీ కూడా కక్షిదారులకు మా మీద ఉండే నమ్మకంతో మమ్మల్ని ఈ వ్యవస్థ ఈ రోజుకు కూడా కొనసాగుతూ వస్తోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా మా దస్తావేజుల వ్యవస్థ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దస్తావేజుల వ్యవస్థ ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పని మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మా మీద నిరంకుశత్వంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది వ్యవస్థను నిర్మూలించడం కోసం. మేము ప్రభుత్వం నుంచి ఏ విధమైన పారితోషికం ఆశించకుండా మేము మా స్వయం ఉపాధి కింద మేము దస్తావేజులు రాసుకుంటూ కక్షిదారులకి న్యాయపరమైన చట్టపరమైన దస్తావేజులు రాస్తూ మేము జీవనం కొనసాగిస్తున్నాం. ప్రభుత్వానికి మా పట్ల ఎందుకు ఈ వివక్షతో మాకు తెలియట్లేదు. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా కోరికలు ఏవైతే ఉన్నాయో అంటే ఒకటి దస్తావేజుల వ్యవస్థని కొనసాగించాలి, 396 జీవోని రద్దు చేయాలి,
అట్లానే మా దస్తా విలేకరులకి లైసెన్సులు మంజూరు చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి బిసైడ్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందో అవి కూడా విరమించుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. బాబు